జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకు ప్రజా దర్బార్ కార్యక్రమం దర్పణంగా నిలుస్తుందని అన్నారు. జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ షుగర్ వల్ల చాలా ఇన్ఫెక్షన్ దొరికితే బాడీ అంటారు. చాలా బయట చాలా వాడించారు సార్. ఆ పొలం 20 ఉంది, రామవరణము 8 ఎకరాలు ఉంది. రామవరం 8 ఎకరాలు దానికల్లా మెయింటైన్ చేయాలి. ఇంకో 4 ఎకరాలు రామవరం ఉందండి, 8 ఎకరాలు ఆ పొలంలోకి రాకపోలేదండి. కాకినాడ తీసుకెళ్ళి 10 మంది కూడా పంపిస్తే రామవరాన్ని వెళ్ళిపడి తమ్మని పెట్టాము. పెళ్ళైన తర్వాత 82 లక్షల రూపాయలకి 2 ప్రాపర్టీలు పెరిగింది. పెన్షన్ ఇస్తాం అంటారు. ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళే కదా మీరు. నీకు పెన్షన్ 67 పెన్షన్ ఏమవుతుంది? 2 నెలలు కావాలి. పెన్షన్ ఎంత నీ వయసు? 76. తప్పండమ్మా. ఇంకమ్మా వీడు బాగుంది. ఈశ్వర వాళ్ళని తెలియదు కానీ సమస్య చెప్పాలని తెలుసా? మందులు ఇస్తారు, జగన్ పెన్షన్ ఇవ్వచ్చు. షుగర్ మందులు ఫ్రీగా ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు. తెలుస్తున్నాం. పైకి సర్టిఫికేట్ ఉందా? సంతూర్ పెన్షన్ సర్టిఫికేట్ ఉందా? ప్రతి శుక్రవారం ఇదిగా ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆదేశించి ఒక ప్రోగ్రాం ఇచ్చి నేను ప్రతి శుక్రవారం కూడా మండల హెడ్ క్వార్టర్లో కానీ ఏదైనా ప్రస్తుత గ్రామాల్లో కానీ ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ అన్న దాన్ని నిర్వహించాలి. ప్రజల యొక్క సమస్యలు తీసుకుని వాటిని వీలైనటువంటి తొందరలో పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 5వ ప్రజా దర్బార్ మొదలుపెట్టిన తర్వాత దీనికి ప్రత్యేకించి కూడా స్వచ్ఛాంధ్ర
స్వతంత్ర కార్యకర్తలు అని చెప్పేసి ఒక 6 లీడర్స్ని కూడా ఇక్కడ ఎంప్లాయీస్ని కూడా వేయడం జరిగింది. దీన్ని అనుబంధంగా చేసుకుని ఇది ప్రజా దర్బార్ని వాళ్ళు ప్రజా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాసనసభ్యుడితో సమన్వయం పంచుకుంటూ ప్రజాప్రతినిధులతోటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నేను ఒక స్పెషల్ ప్రోగ్రాంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భాగంగా. అందులో భాగంగానే మనం ఇవాళకి 5వ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈ 5వ ప్రజా దర్బార్లో మరి వందలాదిగా ఎక్కువ ఇళ్ల స్థలాలు, తర్వాత పెన్షన్లు, ఓఏపీలు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ ఎక్కువగా రావడం జరిగాయి. కమ్యూనల్ నీడ్స్ దగ్గర గుర్తులోకి రోడ్లు, డ్రైన్స్, ప్రధానంగా డ్రైన్స్ ఎక్కువ కావాలని చెప్పేసి డిమాండ్ కూడా రావడం జరుగుతుంది ప్రజల నుంచి. అలాగే కమ్యూనిటీ హాల్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాకు ఇవ్వడం జరిగింది. వీటిని ఎప్పటికప్పుడు మేము సింక్రనైజ్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ విడదీసి ఆ డిపార్ట్మెంట్లకి రిప్రజెంటేషన్స్ పంపించడంతో మా పని అయిపోయిందని అనుకోకుండా ఎవరైతే 6 మెంబర్స్ స్వర్ణాంధ్ర టీం ఉందో ఈ టీము ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుని చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా అప్పటికప్పుడు పరిష్కరించే కార్యక్రమాలు పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు అవసరం కానీ ఇటువంటివి ఉన్నాయంటే వాటిని సంబంధిత అధికారులు పంపి ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నింటినీ కూడా ఎక్కువగా ఇళ్ల స్థలాలకు ఒక డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3 సెంట్లు ఇస్తానంటాడు. అంటే మనిషి పడుకుంటే కాళ్ళు బయటకు వచ్చేటటువంటి విధానం కాకుండా ఆ మనిషి జీవించడానికే కాకుండా ఆ మనిషికి జీవనాధారమైనటువంటి ఎక్కువ